పేరు సురేందర్ రెడ్డి, బాబాగూడ విలేజ్, శాంతిపేట మండలం, మేడ్చల్ జిల్లా. గత నేను 30-40 ఇయర్స్ 10th అయిపోయినప్పటి సంది చదువుకుంటూ మా బ్యాక్గ్రౌండ్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ వ్యవసాయం నుంచి మాకు బ్యాక్గ్రౌండ్ మా తాత ముత్తాతలది మా ఫాదర్ వాళ్ళని చూసుకుంటూ మేము వ్యవసాయంలోకి వచ్చాము ఇళ్ళకు. దాని వరంగా ఫస్ట్ స్టార్టింగ్లో మేజు, ప్యాడీ ఇవన్నీ పండించేవాళ్ళము. ఎక్కువ మేజు, ప్యాడీ పండించాము. దాని తర్వాత మెల్లగా చిన్న చిన్న వెజిటేబుల్కి అలవాటు అయినాయి. వెజిటేబుల్ నుంచి కొంచెం పెంచుకుంటూ పోయినా వెజిటేబుల్ పెంచుకుంటూ గత 30 సంవత్సరాల నుంచి క్యాబేజీ, తీగజాతి పంటలు, కాకర, బీర, సోర, టమాటా ఆల్మోస్ట్ ఆల్ వెజిటేబుల్ క్రాప్స్ పండించింది. మా చదువుకుంటూ కూడా మా భార్య, మా పిల్లలతో సహా మొత్తం ఎడ్యుకేషన్ పిల్లల్ని వ్యవసాయం చేసుకుంటూ పిల్లలు చదివించుకుంటూ కొంచెం డెవలప్ అయ్యకుంటూ వచ్చినాం. ఫ్యామిలీ చదువుకుంటూ దీని ద్వారా కల్టివేషన్ చేసుకుంటూ ఓన్గా హౌస్ కట్టుకున్నాం. తర్వాత పిల్లలు చదివించినాం. పిల్లలు 10th, ఇంటర్, డిగ్రీ అంతా అయిపోయినాక యూఎస్ పంపించాను. ఇది అగ్రికల్చర్ మీద 10 acres చేసుకుంటా పిల్లలు చదివించుకుంటా బయట ఇప్పుడు మొన్న ఒక 1 year అయిపోతుంది బయట పంపించాను. గత 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ ఇప్పుడు వ్యవసాయం చేసినప్పుడు సంది మొత్తం ఫీల్డ్లో ఏ పెస్టిసైడ్ అయినా ఏదైనా మొత్తం మాకు సైంటిస్ట్ కంటే ఎక్కువ మేము ఓన్గా 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి అనుభవంతో మేము చేస్తుంటాం. విలేజ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఏం చేస్తారు, ఎట్లా అట్లా అడుగుతుంటే అందరు వచ్చి మాతోటి సలహాలు తీసుకొని వాళ్ళు తెలుసుకుంటారు ఎక్కువ మాట విలేజ్ వాళ్ళు. కొరమండల్ వాళ్ళు ఈ ఫలానా మందులు అని చెప్పేసి మేము మా తోటి రైతులకు కూడా విలేజ్ ఊర్లో వేరే పక్క రైతులకు వాళ్ళకు ఈ మందులు ఏడ దొరుకుతున్నాయంటే కొరమండల షాపులో దొరుకుతున్నాయి అని చెప్పేసి మేము సలహా వాళ్ళకి చెప్తున్నాం. పక్క రైతులకు వాళ్ళు పోయి తీసుకోవడం, వాళ్ళ అందులో రేట్లు కూడా తక్కువ వస్తున్నాయి. ప్లస్ మళ్ళీ ఆన్లైన్లో ఇప్పుడు ఇది ఉన్నది కదా మన గ్రోమర్ సెంటర్లో దాంట్లో యాప్లో బుక్ చేసుకోవడం తోటి రైతులు కూడా చాలా మేలు జరుగుతుంది. అట్లా అని చాలా సంతోషపడుతుంది వేరే రైతులు కూడా. కొరమండల ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే నెక్స్ట్ తరం జనరేషన్ యూత్ ఎడ్యుకేషన్ అయిపోయినాక ఏం చేస్తారు, సపోజ్ వేరే జాబ్స్ అయినా అది అయినా దొరకకుంటే ఈ ఫీల్డ్ విజిట్ అయినా ఫీల్డ్లో చేసుకుంటా కల్టివేషన్ ఎట్లా చేయాలి, ఏంది, ఎట్లా బెనిఫిట్ ఉంటుంది, ఎట్లా అని చెప్పేసి ఇవన్నీ నేర్చుకోవడం చాలా ఇప్పుడు కొత్త తరానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా డ్రోన్స్ అంతా టెక్నాలజీ చేంజ్ అయ్యింది. అటు నేను ఇది మన అమ్మాయి దీనికోసం వచ్చింది బయట యూఎస్ నుంచి నా దగ్గర. కొత్త తరం జాబ్స్ లేకున్నా కానీ వ్యవసాయం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. అట్లా సొంతంగా పొలం ఉన్నా వచ్చి చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పేసి మేము కొత్త యూత్కు చెప్తున్నాం. ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళకు కూడా అట్లా